బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అస్సాంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనా ప్రదేశంలోనే పైలట్ అమరులయ్యారు. ప్రమాదానికి గురైన విమానం AN-32 విమానంగా గుర్తించారు అధికారులు. జోర్హట్లోని రౌరియా విమాన స్థావరం దగ్గరలో ఈ ఘటన జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 40 ఏళ్లుగా సేవలు అందిస్తుంది AN-32 విమానం. AN-32 విమానం భారత సైన్యానికి చాలా కీలకం. ఎంత కీలకం అనేది నేను ముందు వివరించబోతూ ఉన్నాను. అండ్ ఆ డీటెయిల్స్ తెలిసిన తర్వాత షాక్ అవడమే కాదు, మీరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అత్యవసర సమయాల్లో బాహుబలి విమానం ఇది. ఎలా అంటే ఎప్పుడైనా భారత వైమానిక దళానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక పెద్ద ఆపరేషన్ జరగాలి, లేకపోతే యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కీలకమైన విమానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తొచ్చేది ముందుగా AN-32. అటువంటి విమానం ఈరోజు కుప్పకూలిపోయింది. AN-32 విమానం భారత సైన్యానికి రక్షణ సామాగ్రి, నిత్యావసర సరుకులు చేరవేసేందుకు ఉపయోగిస్తూ ఉంటుంది ఇండియన్ ఆర్మీ. అయితే ఈ ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమా, లేకపోతే వాతావరణం అనుకూలించకపోవడమే కారణమా, లేకపోతే కుట్రకోణం ఏదైనా ఉందా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిన్ననే పాకిస్తాన్ ఏకంగా తన రక్షణ బడ్జెట్లో 17.6% పెంచింది. వింటున్నారా? 17.6% వాళ్ళ రక్షణ బడ్జెట్ని ఇంకా పెంచింది. దీంట్లో ఏమైనా కుట్రకోణం ఉందా? ప్రస్తుతం ఈ అన్ని కోణాలకు కూడా దర్యాప్తు జరుగుతోంది. దీని గురించి చెప్పాలంటే హిమాలయాల్లోని 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సైనిక పోస్ట్కి ఆహారం పంపాలంటే గుర్తొచ్చేది AN-32. సియాచిన్ గ్లేషియర్స్లో, అటువంటి సియాచిన్ లాంటి ప్రాంతాల్లో జవాన్లు చిక్కుకుపోయంటే రక్షించడానికి ముందుగా నేనున్నానంటూ భారత వైమానిక రంగానికి అండగా నిలిచేది ఈ AN-32. యుద్ధం వస్తే ఆయుధాలని, మందుగుండు సామాగ్రిని తరలించాలంటే నేనున్నానంటూ ముందుండేది AN-32 విమానం. భారత్కి అత్యవసరం అనుకున్న ప్రతి సందర్భంలోని మన భారత వాయుసేనకి మొదట గుర్తొచ్చే పేరే AN-32. And this is not a fighter jet. And this is not a bomber. But యుద్ధంలో మాత్రం ఫైటర్ జెట్లకు ఊపిరి పోసే విమానం ఇది. యుద్ధ లాంటి పరిస్థితుల్లో ఇటు మన విమానాలకి ఊపిరి పోసేది. 40 ఏళ్లకు పైగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉంటూ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, మన ఫైటర్ జెట్స్కి, మన వైమానిక రంగానికి ఒక వెన్నెముకలా నిలిచిన AN-32 ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. దీన్ని ఏమంటారో తెలుసా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ముద్దుగా వర్క్ హార్స్ అని పిలుచుకుంటుంది. వర్క్ హార్స్ అని చెప్పి పిలుచుకుంటుంటుంది. ఎందుకంటే లదాఖ్ లాంటి మంచు పర్వతాల దగ్గర నుంచి రాజస్థాన్ ఎడారుల వరకు, ఐ రిపీట్ అండ్ రీటరేట్, హిమాలయాల లాంటి మంచు పర్వతాల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల వరకు కూడా ఇది ఎలా దూసుకువెళుతుందో దాన్ని తీరే అర్థమవుతుంది. ఇఫ్ పాసిబుల్ ఐ రిక్వెస్ట్ ఒకసారి డెస్క్ని అడిగే ప్రయత్నం చేయండి. దీని రూపు ఎలా ఉంటుందో ఒకసారి చూపించే ప్రయత్నం. దాని రూపం మీరు చూస్తే కనుక గంభీరంగా ఉంటుంది. ఒక ఫైటర్ జెట్ తరహాలో ఉంటుంది. మీరు ఒక మాటలో చెప్పాలంటే మీరు బౌన్సర్లను చూస్తూ ఉంటారు కదా, హీరో దగ్గర బౌన్సర్స్, లేకపోతే హీరోయిన్ దగ్గర, వాట్ ఇట్ మేబీ సెలబ్రిటీస్ దగ్గర బౌన్సర్స్ చూస్తూ ఉంటారు. చాలా దిట్టంగా, చాలా గట్టిగా కనిపిస్తూ ఉంటారు. బట్ నేరుగా వాళ్ళు వెళ్ళి అందరినీ కొట్టేస్తారా? ఐఎమ్ సెయింగ్ ఇన్ ఎ జనరల్ పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నా. సో అంత దిట్టంగా, అంత గట్టిగా ఉండి అటాకింగ్కి రెడీగా ఉన్నట్టు కనిపించేలా ఉంటూ ఉంటారు. కంపారిజన్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మీకు అవగాహన కోసం మాత్రమే చెప్పే ప్రయత్నం ఇది. అటువంటిది ఈ AN-32 యుద్ధ విమానం. మన వైమానిక రంగానికి సంబంధించి మాట్లాడుకుంటే నేనున్నాంట్రా, మీకు ఆపద ఉందా, మే హూ, చలో దేఖ్ లేంగే అంటూ ఉంటుంది. సైనికులు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 15,000 అడుగులో ఉన్న హిమాలయాల్లోకి మనుషులు చేరుకోవాలంటే ఇక్కడి నుంచి విశాఖపట్నం చేరుకోవడానికి మనకి ట్రైన్ రూట్స్ కావచ్చు, లేకపోతే వాట్ ఇట్ మేబీ, ఎన్ని ఉంటేనే ఒక 500 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మనకి దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్ కనీసం మనం విమానం మీద వెళ్ళాలన్నా కూడా ఎంతసేపు పడుతుందండి? కనీసం గంట. అటువంటిది 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే, అక్కడ మన సైన్యాన్ని కాపాడాలంటే, అక్కడున్న వాళ్ళని మనం రక్షించుకోవాలంటే, అక్కడికి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలంటే
ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు మాట పక్కన పెడితే ఎంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. అటువంటి విమానం ఈరోజు మనం కోల్పోయాం. ఇది బహుశా ఇది ఒక విమానమే కదా అని చెప్పి తేలిగ్గా తీసుకోకూడదు. దీని వెనక లోతైన దర్యాప్తు జరుగుతుంది. అన్ని విషయాలు పూర్తిగా బయటికి రాకపోవచ్చు, కానీ వచ్చిన సందర్భాలు మాత్రం 1970లలో అదిగో మీరు చూడొచ్చు, విమాన శకలాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రమాదం ఆ ఘటనకు కారణమైన, అంటే ఇది టెక్నికల్గా జరిగిన ఇష్యూనా, లేకపోతే ఎవరైనా కుట్రకోణం దీంట్లో ఉందా, లేకపోతే వాతావరణం అనుకూలించకపోవడంతో జరిగిన ప్రమాదమా? 1, 2, 3 కాదు, అనేక కోణాల్లో దర్యాప్తు జరుగుతూ ఉంది. అండ్ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఫస్ట్లీ కాక్పిట్ రికార్డర్ అంటూ ఉంటారు కదా, బ్లాక్ బాక్స్, దాన్ని వాళ్ళు రికవర్ చేసుకోవడం జరుగుతుంది. రికవర్ చేసుకున్నప్పుడు ఆ పైలట్ ఆఖరి కాన్వర్సేషన్ దాంట్లో ఉంటుంది. దురదృష్టవశాత్తు మనం పైలట్ను కూడా కోల్పోయాం. మనం పైలట్ అమరులయ్యారు ఈ ఘటనలో. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, AN-32 విమానానికి సంబంధించి భారత వైమానిక రంగంలో ఎంత కీలకం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎంతటి కీలకం ఇంకా, అండ్ దీన్ని కోల్పోవడం అంటే ఈరోజు భారతదేశం ఒక విలువైన యుద్ధ విమానం కాదు, ఒక విధంగా చెప్పాలంటే భారత వైమానిక రంగానికి వెన్నెముకగా నిలుస్తున్న ఒక ఫైటర్ జెట్ని కోల్పోయినట్టుగా భావిస్తున్న తరుణం. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కళ్యాణ్? సచిన్, మనం చూస్తే AN-32 ఎయిర్ క్రాఫ్ట్, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్. అస్సాంలోని జోర్హాత్ ఎయిర్ బేస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది సచిన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన AN-32 ఎయిర్ క్రాఫ్ట్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా మరి మంటలు చెరలేగాయి. అది క్రాష్ ల్యాండింగ్ అయింది. మరి ల్యాండింగ్ అయ్యే సమయంలో మాల్ ఫంక్షన్ అయిందా, ఇతర అంశాల వల్ల ఏమైనా అయిందా? ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే అది ఒక్కసారి ల్యాండ్ అయ్యే సమయంలో మంటలు చెలరేగాయి. ఆ ఎయిర్ బేస్ లో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇమీడియట్ అక్కడికి చేరుకున్నారు. ఆ సిచ్యువేషన్ కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఫైర్ బ్రిగేడ్ కావచ్చు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాయి. డిఫెన్స్ కి సంబంధించిన, ఆర్మీ డిఫెన్స్ కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఒక ఆయన మాట్లాడుతూ AN-32 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతుందో అది క్రాష్ ల్యాండింగ్ అయ్యింది రోవారి ఏరియా, జోర్హాత్ అనే జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఎయిర్ ఇండియా ఆఫీషియల్స్ ఇమీడియట్ గా అక్కడికి చేరుకొని దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారని చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ వల్ల కొంత సేఫ్టీ ఆపరేషనల్, అలాగే AN-32 అనే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతుందో ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా సంవత్సరాల కింద దీన్ని కొనుగోలు చేశారు. మరి దాని మెయింటెనెన్స్ ఇష్యూసా, లేకపోతే కొంత దాని ఏజింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు. ఏజింగ్ అంటే అవి చాలా సంవత్సరాలు సర్వీస్ లో ఉండడం వల్ల వాటిని సో ఈ ఇష్యూ మనం మార్చ్ లో కూడా ఒకసారి చూస్తే, మార్చ్ 5th Sukhoi 30 అనే ఒక ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. దాంట్లో 2 పైలట్లు చనిపోవడం కూడా జరిగింది. అది కూడా సేమ్ అస్సాంకి సంబంధించిన కార్బీ ఆంగ్లాంగ్ అనే జిల్లాలో ఈ ఘటన చోటు చేస్తుంది. అది ఒక ట్విన్ సీటర్, అంటే 2 పైలట్స్ కూర్చునే ఒక ఫైటర్ జెట్ అని చెప్పొచ్చు. అది కూడా అస్సాంలోని జోర్హాత్ ఎయిర్ బేస్ లోనే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి సంబంధించిన ఫైటర్ జెట్. ఒక సాటీ అంటే సాధారణంగా ఒక రౌండ్ వేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేయడానికి సార్టీస్ చేస్తుంటారు. అలాంటి ఒక సార్టీ చేసే సమయంలోనే ఈ Sukhoi 30 అనే రష్యాకి సంబంధించిన ఫైటర్ జెట్ కూడా కూలిపోయింది. దాంట్లో 2 పైలట్లు కూడా ప్రాణాలను కోల్పోయారు. కొంత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనం ఒకసారి చూస్తే కనుక 7 సిస్టర్స్ అంటూ కూడా అంటుంటారు వాటిని. సో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అక్కడ జాగ్రఫీ మీరు మాట్లాడినట్టు అక్కడ కొంత కొండ ప్రాంతం అయి ఉండడం, అలాగే అక్కడికి ఎప్పుడైనా సామాగ్రి చేరవేయాలన్నా అక్కడ ఆర్మీకి కూడా ఆపరేషన్స్ సరిగ్గా చేయాలంటే మరి దానికి తగ్గట్టు అలాంటి ఎక్విప్మెంట్ ప్రస్తుతానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్లాయ్ చేసిందా, కొంత ఏజ్డ్ పరికరాలు కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడుతున్నారన్న వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద ఒక విషాద సంఘటన మార్చిలో చోటు చేసుకుంది. ప్రస్తుతానికి AN-32 లో ఎంతమంది చనిపోయారు, లేకపోతే అక్కడ గాయపడ్డారా అన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదు సచిన్. సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తున్నాము, అక్కడ మంటలని ఆపే ప్రయత్నం చేస్తున్నాం అంటూ ఆర్మీకి సంబంధించిన డిఫెన్స్ సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ అయితే మాట్లాడవచ్చు సచిన్. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ మధ్య దాదాపుగా జూన్ నెలలో, అంటే ఈరోజు జరిగిన ఘటన, అంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టుగా అస్సాంలో Sukhoi S-30 MKI
అది కూడా ట్రైనింగ్ టైంలో, అక్కడ ట్రైనింగ్లో శిక్షణ సందర్భంలో తిరుగుతూ చక్కలు కొడుతున్నప్పుడు అప్పుడు ప్రమాదానికి గురైంది. దీంట్లో 2 పైలట్లను కోల్పోయాం. ఈరోజు జరిగిన ఘటనలో 1 పైలట్ను కోల్పోయాం. ఫిబ్రవరిలో తేజస్ ట్రైనింగ్ సందర్భంలో ల్యాండింగ్ అవుతున్న టైంలో HAL తేజస్ ప్రమాదానికి గురైందని చెప్పి అప్పుడు చాలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2025కి వచ్చినప్పుడు జూలై 2025లో జాగ్వార్ ట్రైనర్ ప్రమాదానికి గురైన సందర్భం. IAF జాగ్వార్ ట్రైనర్ విమానం శిక్షణ మిషన్లో కూలిపోయిందని చెప్పి ఆ టైంలో 2 పైలట్లు కోల్పోయారని చెప్పి వార్తలు విన్నాం. అంతకుముందు ఏప్రిల్లో జాగ్వార్ ప్రమాదానికి గురైందని జామ్నగర్ దగ్గర గుజరాత్లో, అంతకన్నా ముందు మార్చిలో పంచకుల దగ్గర జాగ్వార్ ప్రమాదానికి గురైందని. ఇలా వరుస విమాన ప్రమాదాలు కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని కాదు, భారతీయులను కూడా ఆందోళన గురి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు గుర్తుంటే సుఖోయ్ లాంటివి కావచ్చు, లేకపోతే మనం చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రతి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ని ఎంత మనం డెలికసీతో మనం ఉపయోగించామనేది. ఎందుకంటే ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ మనకి కీలకం, ప్రతిదీ ఇంపార్టెంట్. అందుకే మనం ప్రిసిషన్తో వెళ్ళాం. సో అటువంటి ఎయిర్ క్రాఫ్ట్ని దట్టు సైనికులకి త్వరగా చేరవేసే విషయంలో ఎక్కడ ఆలోచించిన ఎయిర్ క్రాఫ్ట్లో ముందుంటుంది AN-32. ఎటువంటి విమానాన్ని కోల్పోవడం అనేది బహుశా కాదు, ఇది భారత వైమానిక రంగానికి తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసే ఘటన ఇది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఈ ఘటన వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే యాజ్ అ వ్యూవర్గా, తెలుగు ప్రజలుగా మీరు ఈ ఘటనను చూస్తున్నప్పుడు ఒక అవగాహనకు వస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఘటన వెనకాల కారణం ఏమై ఉండొచ్చు? కేవలం టెక్నికల్ గ్లిచెస్ లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇవి జరుగుతున్నాయా? వాతావరణం అనేది మనకి వాతావరణం ప్రతికూలంగా ఉన్న తట్టుకొని నిలబడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కదా. లేకపోతే వాతావరణం కారణం అనుకుంటూ ఉన్నారా? లేకపోతే దుర్మార్గపు పాకిస్తాన్ కుట్రకోణం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆ వార్ అంతా కూడా డైరెక్టెడ్ హ్యూమన్ టు హ్యూమన్గా డైరెక్ట్గా లేవు కదా. వార్ యాంగిల్ మారిపోయింది, డిజిటలైజ్ అయిపోయింది, అండ్ డ్రోన్స్ వచ్చేసాయి, టెక్ వార్ఫేర్ అయిపోయింది, సైకలాజికల్ వార్ఫేర్ అయిపోయింది, అండ్ ప్రాపగెండా వార్ఫేర్ అయిపోయింది. అండ్ మీరేమనుకుంటున్నారు? ఇది ఒక కైండ్ ఆఫ్ వార్ఫేర్లో భాగం అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి. ముప్పై 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.